హౌ ఐ డ్రెస్డ్ మై హస్బెండ్ ఆల్సో. యాక్చువల్గా అసలు టైమే లేదు మాకు, నిద్ర లేదు, టైం లేదు. మార్నింగ్ 4 o'clock మాకు స్లాట్ అనమాట. అందుకే ఎర్లీగా 3 o'clock లేచి రెడీ అయ్యి ఫాస్ట్గా బేబీని రెడీ చేసి శారీ కూడా ఫాస్ట్గా కట్టేసుకున్నాను. ఎలా వచ్చిందో కూడా తెలియదు. సో ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము యాక్చువల్గా మా వెడ్డింగ్ డే అని స్పెషల్గా ఏంటంటే ఈరోజు మేము సుప్రభాత సేవ, సో సుప్రభాత సేవకి బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ దేవుడిని నిద్ర లేపేది కదా, సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాము అనమాట. సో వీఆర్ గోయింగ్ నౌ, విత్ ఇన్ 5 minutes విల్ రీచ్ టు ది టెంపుల్. సో అక్కడికి వెళ్ళాక ఫోన్స్ అలా ఉండదు. సో మా వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి భద్రాచలం వచ్చేసాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అలా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సుప్రభాత సేవ చేయించుకోవాలి కదా, సో అందుకని. బట్ అప్పటికే సుప్రభాత సేవ స్లాట్ మేము బుక్ చేసుకున్నాము. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కంప్లీట్ అయిపోయిందన్నారు. బట్ నెక్స్ట్ ఏంటంటే గర్భగుడిలో అభిషేకం ఉంటుంది, సండే రోజు మాత్రమే ఉంటుందంట అది. సో అట్లీస్ట్ అదైనా చేయించుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాము. ఏమైందంటే December 17th మా పెళ్లి రోజునే ధనుర్మాసం స్టార్ట్ అంట. చాలా మంచి రోజు అని ఎర్లీ మార్నింగ్ 3 o'clock సుప్రభాత సేవ కంప్లీట్ చేశారు. మాకు ఇచ్చిన ఇన్ఫోలో ఏంటంటే 4:30కి స్టార్ట్ అని చెప్పారు. బట్ ఆ రోజు ముందు నైట్ అప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేశారంటే ఎర్లీ మార్నింగ్ 3కి అయిపోతుందని. బట్ మాకు అనౌన్స్మెంట్ ఎటువంటి ఫోన్ మెసేజ్ కానీ రాలేదు. సో మాకు 4:30 అయితే 4కి వచ్చేసాం. బట్ స్టిల్ వి మిస్డ్. ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా. సో నాకు ఎలా హ్యాపీ అనిపించిందంటే, యాక్చువల్గా ఆ రోజు మంచి రోజు కదా, అక్కడే ఏంటంటే 1016 ఒత్తులు అనేది ఇస్తున్నారు అనమాట. సో అది బై చేసుకొని ఆ రోజు పూజకి అట్లా ముగ్గు వేసి నేను దీపం పెట్టాను. ఇది అస్సలు నా ఏంటంటే అనుకోకుండా జరిగింది నా విశ్లేషణ. సో నా పెళ్లి రోజు అలా దేవుడికి మంచి రోజు అయ్యి నేను మొక్కడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బేసిక్గా అదే సుప్రభాత సేవ ఉంటే అసలు మేము టైంకి లోపలికి వెళ్ళిపోగలం డైరెక్ట్గా, ఇదంతా చేసేదాన్ని కాదు. అండ్ దట్టు అదే రోజు ఆ టెంపుల్లో అంతసేపు నేను వెయిట్ అలా ఉండడం దేవుడి ప్రాంగణంలో అనేది కూడా మాకు చాలా బెస్ట్. మా బుజ్జి తల్లి కూడా అన్నీ చూసింది, ఎంజాయ్ చేసింది. ఇలా భద్రాచలంలో ఫస్ట్ ఇయర్కి ఇద్దరం, సెకండ్ ఇయర్కి ముగ్గురితో భద్రాచలంకి వచ్చాం. మెయిన్ గేట్ బయట ఇలా అన్నీ ఉన్నాయండి పైన. సో అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ మార్నింగ్ అలా పీస్ఫుల్గా హ్యాపీగా దేవుడి దగ్గర అట్లా టెంపుల్లో ఉండడం అనేది కూడా సమ్ టైమ్స్ చాలా బ్లెస్సింగ్ కదా. సో అది నాకు ఫీల్ అయ్యాను. అండ్ మా ఫ్యామిలీ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చిట్టు తల్లి కూడా కొంచెం సేపు పడుకుంది, తనకు ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేశాను. వాళ్ళ డాడీ పట్టుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, అరౌండ్ 4 o'clock వెళ్ళాము. సో యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి సుప్రభాతం కంప్లీట్ అయిపోయింది. వై బికాజ్ ఈరోజు ధనుర్మాసం అంట స్టార్టింగ్, సో అందుకే ఎర్లీగా అయింది. బట్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు కానీ లేదా అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు కానీ వాళ్ళు అలా ఏం చెప్పలేదు. 3కే స్టార్ట్ అయిందండి. నిన్న నైట్ 9 అప్పుడు అనౌన్స్ చేశారంట. సో బట్ మేము లేం కాబట్టి మాకు తెలియదు, మెసేజ్ కూడా రాలేదు. సో నార్మల్గానే వెళ్ళాము. అది ఒక మిస్టేక్. బట్ ఏంటంటే కొంచెం అప్సెట్ అయ్యాము. బట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి నార్మల్గా ఫ్రీ దర్శనం చేసుకున్నాము. బట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆదివారం కదా, సో ఈరోజు ఏంటంటే అభిషేకం అనేది ఉంటుంది సీతారాములకి. సో అది మా ఛాన్స్ మాకు టికెట్ దొరికింది అనుకోకుండా. యాక్చువల్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో అయితే ఆ టికెట్స్ కూడా అయిపోయాయి. ఇంకా అయిపోయింది అనుకునే లోపు మేము ఒక పోలీస్ని అడిగితే వాళ్ళు ఏంటి తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పించారనమాట. యాక్చువల్గా వాళ్ళు కూడా ఆన్లైన్లో 2 times తీసేసారు బై మిస్టేక్. సో ఆ టికెట్ మాకు యూజ్ అయింది. అంతా దేవుడిది. సో మేము స్వామిని లేపుదాం అనుకున్నాం సుప్రభాతం ద్వారా. బట్ ఏమైందంటే స్వామిని లైక్ అభిషేకం చేసే ఛాన్స్ వచ్చింది. ఇంకా చాలా నచ్చింది.
వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి ఇప్పుడు మేము పాపికొండలు వెళ్ళాలనుకుంటున్నాము. సో విల్ సీ, అక్కడ మీట్ అవుదాం మళ్ళీ. బాయ్ బాయ్.